సహజ సామర్థ్యం. చిన్న టాపికే, లక్షణాలు, ఒక వ్యక్తి ఒక వృత్తిలో విశేషంగా రాణించడానికి అవసరమైన సామర్థ్యాన్ని సహజ సామర్థ్యం అంటాం. శ్రీనివాస రామంజన్ అన్ని అంశాలలో తెలివి ఉంటే ప్రజ్ఞ, మ్యాథ్స్లో విశేషమైన ప్రతిభ ఉంటే సహజ సామర్థ్యం. సచిన్ టెండూల్కర్ అన్ని అంశాల మీద అవగాహన ఉండడం ప్రజ్ఞ, క్రికెట్లో గొప్పగా రాణించడం సహజ సామర్థ్యం. ఒక రంగం అనే పదం క్వశ్చన్లో మీకు కనబడితే, ఒక వ్యక్తి ఒక రంగంలో విశేషంగా రాణించబడుతున్నాడు అనే పదం మీకు కనపడితే అది సహజ సామర్థ్యం అని గుర్తుంచుకోండి. అదేవిధంగా మనం పోతే వైఖరులు కావచ్చు, ఆలోచన, అభిరుచి, అలవాట్లు. చిన్న కాన్సెప్టే, వీటి మీద ఈ 4 కాన్సెప్ట్ల నుంచి ఒక్క ప్రశ్న అడుగుతున్నాడు అంటే ప్రజ్ఞ నుంచి కన్ఫర్మ్, మిగిలినటువంటి సహజ సామర్థ్యాలు, వైఖరులు, ఆలోచన, అలవాట్ల మించి ఏదో ఒక కాన్సెప్ట్ నుంచి ప్రతి సెషన్లో ప్రశ్న అడుగుతున్నాడు. అవి మొత్తం మీరు చదువుకున్న 3-4 పేజీల కన్నా ఎక్కువ ఉండదు. కాన్సెప్ట్ అర్థమైతే చాలా చాలా ఈజీ. ఇది వైయక్తిక భేదాల్లో మీరు చూసుకోండి.